కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాము, మనకేమవుతుంది, మనకి ఏమైనా కానీ ఉంది కదా, జాబ్ ఉంది కదా అనుకుంటాం. కానీ మనము పని చేయలేని పరిస్థితుల్లో మన ఇంట్లో ఇన్కమ్ వస్తుందా అది ఆలోచించుకోవాలి, రైట్? అయితే మీకు ఎవరైతే ఈ ఆపర్చునిటీ ఇచ్చిండ్రో వాళ్ళు మన కోసం అంత కష్టపడి మన ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాట నమ్మండి. వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారండి మన ఇంటికి వచ్చి, రైట్? వాళ్ళని ఒక 3 years నమ్మి గట్టిగా వాళ్ళ చేయి పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తే 100% మనం ఇక్కడ జీవితంలో ముందుకు వెళ్తాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు అనుమానం నుంచి స్టార్ట్ అవుతాం. అనుమానాలు చాలా ఉంటాయి. నా వల్ల అవుతుందా, కంపెనీ ఉంటుందా, నేను చెప్తే అందరు వింటారా. నెక్స్ట్ ఆ స్టేజ్ దాటినాక మనం ఎప్పుడైతే పని చేయడానికి రెడీ అవుతామో ఏమవుతాయి, నెక్స్ట్ అవమానాలు అవుతాయి. సబ్బుల పేస్ట్లు తీసుకొని తిరుగుతున్నావా, నీకు పని లేదా, పిచ్చి పట్టిందా, ఇట్లాంటివన్నీ మేము కూడా విన్నాము, చాలా ఈరోజు కూడా వింటాము, రైట్? అయితే అది ఒక ప్రాసెస్ అనమాట. దాని తర్వాత ఆ స్టేజ్ దాటినాక వాళ్ళే అది ఎవరైతే అనుమానం పడ్డారో, అవమానం చేశారో మనల్ని, వాళ్ళే మనల్ని సన్మానిస్తారు, రైట్? ఆ సన్మానాలు ఏముంటాయంటే ఇట్లా స్టేజ్ పైన రికగ్నిషన్స్ ఉంటాయి, ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, ఫ్రీ ట్రిప్స్ ఉంటాయి ఇండియాలో, రైట్? పెద్ద పెద్ద మీటింగ్స్లో రికగ్నిషన్స్ ఉంటాయి. ఇంత మంచి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి? మన జీవితం మార్చుకొని 10 మంది జీవితంలోకి వెలుగు తెచ్చే అవకాశం మనకి ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. సో అందుకే మేము ఈ అవకాశం ఎంచుకొని దీంట్లో చాలా ప్యాషనెట్గా పనిచేస్తున్నాము, రైట్? అయితే ఎవరైతే వచ్చారో ఈరోజు ఒక గట్టి డెసిషన్ తీసుకొని ఫాస్ట్గా పనిచేసి మీ జీవితం చేంజ్ చేసుకోండి. చాలామంది మన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని నిరాశపరచవద్దు. అందుకే తొందరగా అందరికి కాంటాక్ట్ ఇన్వైట్ చేసి ఈ ప్లాన్ చూపించండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.